హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అనేవి మనం క్విజ్ టైప్లో అడుగుదాం. ఎవరెవరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో చూద్దాం. మీరు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసినా సరే నిర్భయంగా కింద కామెంట్లో రాయొచ్చు, ఓకేనా? సో అందరం నేర్చుకునే వాళ్ళమే కాబట్టి అలాంటి గిల్ట్ ఫీలింగ్ అనేది ఎవరు పెట్టుకోవద్దు. జెన్యున్గా ఉన్నామా లేదనేది చూసుకోవాలి, ఓకే? సో 10 క్వశ్చన్స్ అడుగుతాను, ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్క 2 క్వశ్చన్స్ అడుగుతాను. సో అలాగే మనం అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్తున్నాం. ఈ వీడియో పోస్టింగ్ చేస్తున్న టైంకే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాసెస్ అనేవి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకుంటే అవి కూడా మీరు చెక్ చేయొచ్చు, ఓకేనా? సో ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మెదడు అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఫీనాలజీ, ఆప్షన్ 2 నెఫ్రాలజీ, ఆప్షన్ 3 రైనాలజీ, ఆప్షన్ 4 ఫ్రీనాలజీ. సో యువర్ టైమ్ స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 ఫ్రీనాలజీ అనేది మెథడ్ని అధ్యయనం చేసే శాస్త్రంగా చెప్పుకుంటాం. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, స్టడీ ఆఫ్ బ్రెయిన్, ఓకేనా? సో ఆప్షన్ 1 చూడండి, ఫీనాలజీ. కొంచెం దగ్గర పోలికలతో ఉంది కదా. ఫీనాలజీ అంటే ఏంటంటే జంతువులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వలసకు వెళ్తుంటాయి కదా. సో అలా వెళ్ళడాన్ని, దాని అధ్యయనాన్ని ఫీనాలజీ అంటారు. అలాగే నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు. అలాగే రైనాలజీ అంటే ముక్కుకు సంబంధించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటారు. మనకు జలుబు వస్తుంది కదా ముక్కుకి, దానికి సంబంధించిన వైరస్ ఏంటంటే రైనో వైరస్, ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్వశ్చన్కి ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వము, ఎందుకంటే టైం అనేది మనకి సరిపోదు కాబట్టి. సో మెదడు అధ్యయనాన్ని ఏమంటారు? ఫ్రీనాలజీ. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామం. సో జీవ పరిణామం యొక్క పితామహుడిగా ఎవరిని చెప్పుకుంటాం? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 లూయి పాస్చర్, ఆప్షన్ 3 చార్లెస్ డార్విన్, ఆప్షన్ 4 రాబర్ట్ హుక్. ఎవరిని మనం ఫాదర్ ఆఫ్ ఇవాల్యుయేషన్గా చెప్పుకుంటాం? జీవ పరిణామం యొక్క పితామహుడిగా ఎవరిని చెప్పుకుంటాం? యువర్ టైమ్ స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చూడండి, ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్గా మనం ఎవరిని చెప్పుకుంటాం? ఆప్షన్ 3 చార్లెస్ డార్విన్. సో చార్లెస్ డార్విన్ అనే వ్యక్తిని మనం ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్గా చెప్పుకుంటాం. జీవ పరిణామం యొక్క పితామహుడిగా మనం చార్లెస్ డార్విన్ని చెప్పుకుంటాం, ఓకేనా? డార్విన్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది, ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ దేంతో తయారు చేస్తారు? సిలికా, వెండి, రాగి, సిలికాన్. సో ఈ 4 దేంతో కంప్యూటర్లోనే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ అనేవి తయారు చేస్తారు? టిక్ చేసుకున్నారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీకు వచ్చినా రాకపోయినా సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ అనేది, ఓకేనా? కొంచెం ఆలోచిస్తే తెలిసిపోద్ది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్గా సిలికాన్ని యూజ్ చేస్తుంటారు, ఉపయోగిస్తారు, ఓకేనా? ఆప్షన్ 4 సిలికాన్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్యూజ్ వైర్ను వేటితో నిర్మిస్తారు? బిస్మత్ అండ్ జింక్, లెడ్ అండ్ టిన్, జింక్ అండ్ లెడ్, కాపర్ అండ్ బిస్మాత్. సో ఈ వీటితో ఫ్యూజ్ వైర్ని వేటితో నిర్మిస్తారు, ఓకేనా? ఈ కింద ఇచ్చిన వేటిల్లో వేటిని కలిపి ఫ్యూజ్ వైర్ని నిర్మిస్తారు, ఓకే? ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. లెడ్ అండ్ టిన్ వీటిని ఉపయోగించి ఫ్యూజ్ వైర్ని నిర్మిస్తారు, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇస్రో
ఐఎస్ఆర్ఓ ఇస్రో ఏర్పాటు అయిన తేదీ ఆగస్ట్ 1964 ఆగస్ట్ 15, 1968 ఆగస్ట్ 15, 1969 ఆగస్ట్ 15, 1969 అక్టోబర్ 15. సో ఈ డేట్స్లో ఏ డేట్ అనేది కరెక్ట్? టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. 1969 ఆగస్టు 15. ఓకేనా? డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. చూసారా, అన్ని 15 ఇచ్చారు. మనం ఒక్క ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చిన రోజు మనకి ఇస్రో స్థాపించడానికి గుర్తుపెట్టుకోమంటే ఇయర్స్ తేడా కూడా వస్తాయి. ఓకేనా? సో ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ పిఎస్ఎల్వి? వాట్ ఈజ్ పిఎస్ఎల్వి? సో పిఎస్ఎల్విని మనం ఏం ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. వాట్ ఈజ్ పిఎస్ఎల్వి? ఆప్షన్ 1 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఆప్షన్ 2 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆప్షన్ 3 పోలార్ స్పేస్ లాంచ్ వెహికల్. ఆప్షన్ 4 పోలార్ స్పేస్ లాంచింగ్ వెహికల్. సో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ పిఎస్ఎల్వికి ఫుల్ ఫామ్? చెప్పండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పుకుంటాం. లాంచింగ్ వెహికల్ అనకూడదు. అలాగే పోలార్ స్పేస్ కాదు, శాటిలైటే. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా? సో ఉత్తరాఖండ్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8వ క్వశ్చన్. ఫిలిప్పీన్స్ కరెన్సీని ఏమని పిలుస్తారు? ఫిలిప్పీన్స్ కరెన్సీని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 పెసో. ఆప్షన్ 2 సెకెల్. ఆప్షన్ 3 క్యాట్. ఆప్షన్ 4 కివ్. ఈ నాలుగింట్లో ఫిలిప్పీన్స్ కరెన్సీని ఏమని పిలుస్తారు? సో ఒక్కొక్క దేశానికి కరెన్సీ ఉంటుంది, దాన్ని రకరకాలుగా పిలుస్తారు కదా. అలాగే ఈ ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీని ఏమని పిలుస్తారు? ఇది కోసం. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 1 పెసో. పెసో అనేది ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కరెన్సీస్, కంట్రీస్ ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే క్యాపిటల్స్, కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో జపాన్ రాజధాని ఏది? సో క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్. మనకి జపాన్ రాజధాని అడుగుతున్నారు. చూడండి ఆప్షన్స్లో బీరూట్, జకర్తా, టోక్యో, అంకారా. ఈ నాలుగింట్లో జపాన్ యొక్క రాజధాని ఏంటి? యువర్ టైం స్టార్ట్. పిక్ చేసుకున్నారా? సో జపాన్ రాజధాని ఏంటి? టోక్యో. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. టోక్యో. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎక్కువగా ఇలాంటివి అడుగుతుంటాడు. కొంచెం వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయడం ఎంతైనా అవసరం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విస్తీర్ణంలో 2వ స్థానంలో ఉన్న పెద్ద దేశం ఏది? అర్థమైంది క్వశ్చన్. విస్తీర్ణం ఉంటుంది కదా, పెద్ద దేశం నుంచి చిన్న దేశం వరకు. సో అలా 2వ స్థానంలో ఉన్న దేశం, మొదటి స్థానం అడగట్లేదు తెలివైన 2వ స్థానంలో ఉన్న దేశం ఏంటో
చెప్పమంటాడు. విస్తీర్ణంలో రెండవ స్థానంలో ఉన్న పెద్ద దేశం ఏది? రష్యానా, చైనానా, అమెరికానా, కెనడానా? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యువర్ టైమ్ స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సింపుల్ క్వశ్చన్ అబ్బా ఇదే. సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 కెనడా అనేది రైట్ ఆన్సర్. సో విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద దేశం ఏంటంటే కెనడా. ఓకేనా? సో మరి ఫస్ట్ దేశం ఏంటి? రష్యా. సెకండ్ దేశం ఏంటి? కెనడా. థర్డ్ దేశం చైనా. తర్వాత ఫోర్త్ దేశం అమెరికా తర్వాత బ్రెజిల్ తర్వాత ఆస్ట్రేలియా తర్వాత మన భారతదేశం. ఓకేనా? 7వ అతిపెద్ద దేశంగా మన భారతదేశం ఉంటుంది విస్తీర్ణంలో. ఓకేనా? అలా గుర్తుపెట్టుకుంటే రెండవ స్థానంలో ఏమున్నట్టు కెనడా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చేశారు అది కింద కామెంట్లో రాయండి. ఓకేనా? 1 అయినా పర్లేదు, 2 అయినా పర్లేదు, 10కి 10 వస్తే ఇంకా మంచిది, 10కి 8 వచ్చినా మంచిదే, 5 వచ్చినా మంచిదే. ఓకే. మీరు కింద ఆప్షన్లో రాయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంతవరకు ఉన్నామని. ఓకేనా? సో ఒక్కొక్క ఏరియా నుంచి నేను బిట్స్ అనేవి కలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఏరియాస్ అన్నీ ఇంపార్టెంటే. మిగిలిన టైంలో మిగతా క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, కుదిరితే ఈ క్లాసెస్ కూడా చెప్పుకుందాం. ఓకేనా? సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే అర్థమెటిక్ క్లాసెస్ చెప్తున్నామని చెప్పాం కదా, అవి కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.